హలో అండి. ఈరోజు వీడియోలో మనందరము ఇష్టంగా తినే రేగుడియాలు పర్ఫెక్ట్ మెజర్‌మెంట్‌తో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు కదండీ! సంక్రాంతి వెళ్ళిన తర్వాత రేగుపళ్ళు విరివిగా దొరుకుతాయండి. ఈ టైంలో పెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు నిలవ నేను ఒక కుంచుడు అంటే 8 తవ్వల రేగిపళ్ళని తీసుకున్నానండి. వీటిని ముందుగా వాటర్‌లో వేసి పెట్టుకోవాలి. ఇలా వేయడం వలన ఏదైనా పుచ్చకాయలు ఉంటే పైకి తేలిపోతాయండి. మంచి కాయలు అడుగున ఉంటాయి. పైకి తేలిన కాయలను పక్కకు పెట్టు ఇలా వాటర్‌లో శుభ్రం చేసి పెట్టుకున్న రేగుపళ్ళన్నిటిని చేతితో ప్రెస్ చేస్తూ లోపల పురుగులు కానీ ఆహ్, పుచ్చులు కానీ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకొని ఇలా రేగుపళ్ళన్నింటిని ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండీ! అలా చేసి పెట్టుకోవాలి. పళ్ళెంలో తీసుకున్న రేగిపళ్ళల్లో కూడా ఏదైనా మంచి కాయలు ఉన్నాయేమో కూడా చెక్ చేసుకుని ఇదే ప్రాసెస్‌లో చేసి పెట్టుకోవాలి. కొంచెం రేగిపళ్ళు తీసుకుని క్లీన్ చేస్తే నాకు 5 తవ్వలయ్యి ఇంకొక తవ్వలో పావు వంతు వరకు వచ్చాయండి. మిగిలినవన్నీ పాడైపోయిన, పుచ్చిపోయిన కాయలన్నమాట అండి. ఈ కాయలకి పావు కేజీ పచ్చిమిరపకాయలు సుమారు పడతాయండి. కొంచెం కారం తక్కువ తినేవారు 6, 7 కాయలు తగ్గించి వేసుకోండి. మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలను తీసుకుని దీనిలో 6 టేబుల్ స్పూన్స్ జీలకర్రను వేసుకోవాలి. దీనిలో 6 టేబుల్ స్పూన్స్ కల్లుప్పును వేసుకుని మూత పెట్టి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను ఒక బౌల్లో వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో శుభ్రం చేసి పెట్టుకున్న రేగిపళ్ళను సరిపడా వేసి మూత పెట్టి మిక్సీ పట్టాలి. ఇలా రేగిపళ్ళన్నిటిని కొంచెం కొంచెం తీసుకుని మిక్సీ పట్టుకుని పచ్చిమిర్చి వేసిన బౌల్లో వేసుకోవాలి. రేగిపళ్ళను మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువ నలగనివ్వకూడదండి. 2 సార్లు తిప్పితే సరిపోతుంది. గింజ పగిలేటట్టుగా మిక్సీ పడితే తినేటప్పుడు నాలుక కొట్టుకుపోతుంది. అందుకని 2 సార్లు తిప్పితే సరిపోతుందండి. ఇదే ప్రాసెస్‌లో రేగిపళ్ళన్నిటిని మిక్సీ పట్టి పచ్చిమిర్చి పేస్ట్ తీసుకున్న పళ్ళెంలో కానీ, బౌల్‌లో కానీ తీసుకోవాలి. ఈ రేగు పచ్చడికి 1 కేజీ బెల్లం పడుతుందండి. బెల్లాన్ని కోరుకుని పెట్టుకోవాలి. ఇలా కోరుకున్న బెల్లాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని కూడా పచ్చిమిర్చి రేగుపళ్ళు తీసుకున్న పళ్ళెంలో వేసుకోవాలి. ఇలా బెల్లాన్ని వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని చేత్తో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఈ పళ్ళాన్ని 1, 2 రోజులు ఎండలో పెట్టి అలానే ఉంచాలి. ఇలా ఉంచడం వలన డ్రై అవుతుందండి. ఇలా 2 రోజుల పాటు డ్రై అవ్వడం వలన వడియాలులా పెట్టుకోవడానికి వీలుగా ఉంటాయండి. ఇలా డ్రై అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మైకా కవర్ మీద వడియాలులా పెట్టుకోవాలి. ఇవి బాగా ఎండిన తర్వాత అంటే 2 వైపులా ఎండాలండి. ఇలా ఎండిన తర్వాత ఏదైనా డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవాలి. ఈ వడియాలు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడమే మంచిదండి. బయట ఉంటే పురుగు పట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బెల్లం వేస్తాం కదండీ! దానికి పురుగు పడుతుంది ఎక్కువ. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సంవత్సరం పాటు ఈజీగా నిల్వ ఉంటాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. తినండి, ఎంతో టేస్టీగా ఉండే రేగు వడియాలు రెడీ. ఇదే ప్రాసెస్‌లో రోటిలో వేసి తొక్కుకున్న చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.